ఇప్పుడు ఒక పక్కకు బ్యారేజీకి డ్యామ్ కట్టిననుకో, ఒక నదికి అడ్డంగా డ్యామ్ కట్టిననుకో, విస్తారమైన ప్రాంతం అంతా కూడా మునిగిపోతుంది. కానీ నాగార్జున సాగర్ అంతే, శ్రీరామ్ సాగర్ అంతే, శ్రీశైలం అంతే. కానీ కేసీఆర్ ఏం చేసిండు తెలుసా? రౌండ్ చేసిండు, బండు పోసిండు. రౌండ్గా బండు పోస్తే నీళ్లు బయటికి పోతాయా? ఎత్తుకొస్తాయి బాగా. కేసీఆర్ చేసింది ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ పిరమైపోయింది. మళ్ళీ మనం ఎక్కువ భూములను ముంచడం మంచిది కాదు, ఈ ఉన్నంతల్నే మనం పైకి పెంచుకుందాం అనుకున్నాడు తప్ప ఆయన విస్తారమైన ప్రాంతాన్ని ముంచాలని చెప్పి అనుకోలేదు. అత్యంత తక్కువ ల్యాండ్ అక్విజిషన్తో 50 TMCల స్టోరేజ్ పెట్టింది భారతదేశంలోనే కేసీఆర్ గారు ఒక్కరే, మల్లన్న సాగర్. వీళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు. మేడిగడ్డ దగ్గర ఎందుకు స్టోరేజ్ చేసిందని అడిగిన్లు. అంటే బ్యారేజెస్ 2 రకాలు ఉంటాయి. ఇక్కడ మనము రేవంత్ రెడ్డికి ఎంత అవగాహన ఉందో ఒక మాట చెప్తా. ఇసుకల బ్యారేజీలు కడతారా అంటాడు, ఇప్పటికి కూడా అంటాడు. అంటే రాయి ఉన్నప్పుడు కట్టేది డ్యామ్, రాయి లేనప్పుడు కట్టేది బ్యారేజ్. ఇసుకల్నే కడతారు బ్యారేజీలు. భారతదేశంలో ఎక్కడ బ్యారేజ్ కట్టినా ఇసుకల్నే కట్టిళ్ళు. తెలియదు ఆయన, చెప్పినాక కూడా వినాడు. ఇసుకల బ్యారేజ్ కడతారా? ఇసుకల బ్యారేజ్ కడతారు కానీ దాన్ని కొట్టుకపోకుండా ఉండటానికి ఆ సీకెంట్ పైల్స్ అని చెప్పి ఆ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఆ సీకెంట్ పైల్స్ సిస్టమ్ పెట్టింది. ఎందుకంటే ఎంత వరద వచ్చినా కూడా కొట్టుకపోవద్దని చెప్పి. అయితే నాకెందుకు డౌట్ వస్తున్నది ఈ సౌండ్ గురించి అంటే, దాదాపుగా 2019 జూన్ 21 నుంచి ఈ అక్టోబర్ 21 దాకా ఎన్నడూ రానంత వరద వచ్చింది. మీకు డేట్తో సహా చెప్తానే, జూలై 15, 2022 28,75,000 క్యూసెక్లు వచ్చింది. ఇది డిజైన్ చేసింది 28,25,000 క్యూసెక్లకు మేడిగడ్డ పైనుంచి నీళ్లు పోయినాయి. మరి తట్టుకున్నదా? తట్టుకోలేదా? మరి అప్పుడే తట్టుకున్నది, మరి తక్కువ నీళ్ళు ఉన్నప్పుడు ఎట్లా పట్టుమని ఎట్లా బలుగుతుంది అది? పెద్ద పెద్ద వాటి తట్టుకున్నది కదా కాళేశ్వరం. మరి సుందిల్ల అన్నారంలో 3-4 సంవత్సరాలు నీళ్ళు నింపింది కదా. మరి సీపేజ్ వస్తూనే ఉన్నది, కానీ ఏమన్నా అయిందా వాటికి? మరి ఇప్పుడు నింపుది ఏమైంది? కాబట్టి కుట్రలన్నింటినీ కూడా అర్థం చేసుకొని మీరు ఈ పుస్తకాన్ని చదివి, నేను చెప్పింది అంతా కొడితే ఒక 10% కాదు కాళేశ్వరం మీద. ఈ తుమ్మిడాటి గురించి అన్న చెప్పిండు కాబట్టి నేను దాని గురించి మాట్లాడతలేను. మహారాష్ట్ర పర్మిషన్ ఇవ్వలేదనేది మన వాళ్ళు చెప్పారు కాబట్టి. ఇక్కడ ఉన్న ఒక్కొక్కరు కూడా నాలాగా మాట్లాడగలిగే వాళ్ళే, కాకపోతే ఇలా పైనుంచి వచ్చిన కాబట్టి నాకు అవకాశం ఇచ్చారు. మీరు వీళ్ళని తీసుకెళ్ళి మీ కాన్స్టిట్యున్సీలో మీటింగ్ పెట్టండి, ఒక్కొక్కరితో గంట మాట్లాడించండి కాళేశ్వరం. ఏమన్నా వాళ్ళకి సమాచార లోపం ఉంటే ఈ పుస్తకం చదువుకొని వచ్చి మాట్లాడతారు. కాబట్టి మనకు నాలెడ్జ్ లేక కాదు, మనకు అవగాహన లేక కాదు. ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే దీన్ని ఒక జనంలోకి తీసుకుపోయి ఈ సోయి పెంచాలి. కేసీఆర్ గారు ఏం చేసిండంటే తెలంగాణ సోయి పెంచిండు, కానీ నీళ్ళ మీద నీళ్ళ అవసరాన్ని చెప్పగలిగిండు, కానీ నీళ్ళల్లో ఉన్న లెక్కలను కానీ నీళ్ళల్లో ఉన్న రాజకీయాలను కానీ గలగల బారే గోదావరి గురించి కానీ చెప్పలేదు ఆయన. ఇప్పుడు మనం చెప్పుకోవాలి, మళ్ళీ ఒకసారి జలసాధన ఉద్యమం లేపాలి. మొన్న హరీష్ రావు గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన, కేసీఆర్ గారితో మాట్లాడి అప్పుడు ఎట్లయితే 40 రోజులు మీకు గుర్తున్నది కదన్నా ఈశ్వరన్న, 2022 నవంబర్ 25 నుంచి 2023 జనవరి 6 దాకా 40 రోజుల పాటు జలసాధన ఉద్యమం చారిసాబు నిర్మాత దానికి మొత్తం ఫోన్లు చేయడం, ప్రతిరోజు కార్యక్రమం ఇచ్చాం. ప్రతిరోజు రాత్రిపూట 12-1 గంటల దాకా చారిసాబ్ ఫోన్లు, ఏమన్నా అవుతుందా? బ్రిగేడియర్స్ అప్పుడు నాతో ఒక గంట సేపు కేసీఆర్ గారు క్లాస్ పెట్టించారు ఓల్డ్ సిటీలో, నీళ్ళ మీద సోయి కల్పించాలని చెప్పి. ఆ బ్రిగేడియర్ సిస్టమ్ ఏర్పాటు చేసి రోజుకొక కార్యక్రమాన్ని ఇచ్చి 40 రోజులు చేశాం. మళ్ళీ ఇప్పుడు ఒక 50 రోజుల పాటు జలసాధన ఉద్యమం చేయకపోతే అన్నారం ఉండదు, సుందిల్లో ఉండదు, రైతుల నోట్లో మట్టి పడుతుంది. లాస్ట్కి ఒక మాట చెప్పి